వాటర్ ఫాల్ చూడడానికి ఇంత డేంజరస్ రోడ్ లో వెళ్ళాలంటే అస్సలు వెళ్ళేవాడిని కాదు. లొకేషన్ ఎక్కడంటే చిక్మంగళూరు దగ్గర ఉండే దాదాపాడు దగ్గర. దాదాపాడుకు వెళ్ళొచ్చిన వీడియో ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను, కావాలంటే వెళ్ళి చూడండి. దాదాపాడుకు వెళ్లే రూట్ లో మధ్యలో ఉంటుంది వాటర్ ఫాల్స్. అక్కడికి మన కార్స్ వెళ్ళవు, మన కార్ సైడ్ పార్క్ చేసి ఈ టాక్సీస్ లోనే వెళ్ళాలి. మనం ఇప్పుడు వెళ్ళబోయే వాటర్ ఫాల్స్ వచ్చేసి జెరీ వాటర్ ఫాల్స్. చాలా డేంజరస్ రూట్ లో ఉంటుంది. ఈ రోడ్ లో వెళ్లే కొద్దీ మెల్లగా నాకు టెన్షన్ స్టార్ట్ అయింది, ఎందుకంటే అంత డేంజరస్ గా ఉంది రోడ్డు. అస్సలు ఏం మాత్రం బాగోలేదు. మామూలుగా ఈ రోడ్ లో వెళ్ళాలంటేనే చాలా భయంకరంగా ఉంటుంది, అలాంటిది వర్షం కూడా పడింది, పైగా ఎర్రమట్టి. ఒకానొక టైంలో డ్రైవర్ వెళ్లే ఫాస్ట్ కి టైర్ స్లిప్ అయ్యి లోయలోకి పడిపోతానంత ఫాస్ట్ గా వెళ్తున్నాడు డ్రైవర్. నాకైతే గులాబ్ జాములు గరకల్లాడిపోయాయి. ఏం ఫీల్ ఉన్నది మామయ్య. నేను కూడా ఒక డ్రైవర్నే, బండిని ఇలా కూడా నడుపుతారా అనిపించింది, ఎందుకంటే వీళ్ళు అంత క్యాజువల్ గా అంత ఫాస్ట్ గా వెళ్తున్నారు. వాటర్ ఫాల్ చూడడానికి నాతో పాటు నా ఫ్యామిలీ ప్రాణాలు కూడా రిస్క్ లో పెట్టాను అనిపించింది. వాళ్ళైతే చాలా భయపడుతున్నారు. నేనే ఇంతలా భయపడి 2 చేతులు గట్టిగా పట్టుకుని కూర్చుంటే నా కొడుకు వచ్చి, నాన్న ఒకసారి నువ్వు కార్ డ్రైవ్ చేయవా అంటున్నాడు. నేను నడిపితే ఇంకేం లేదు. జీవితంలో ఈ వాటర్ ఫాల్ చూడడానికి అయితే ఖచ్చితంగా రాను, వచ్చినా గానీ ఈ డ్రైవర్ బండ్లో ఎక్కను, ఎందుకంటే నా పై ప్రాణాలు పైనుంచే వెళ్ళిపోతున్నాయి. ఇలాంటి వీడియోస్ ఎవరైనా యూట్యూబ్ లో పెడితే చూసి నవ్వుకునే వాళ్ళం. ఈ రోజు మాకే ఆ పరిస్థితి వచ్చింది. అమ్మయ్య, మేము చివరికి చేరుకోవాల్సిన చోటుకు వచ్చేసాము. కార్ దిగాక నా భార్య పిల్లల పరిస్థితి, నా పరిస్థితి ఎలా ఉందంటే, చచ్చిపోతుంటా. నేను కారు దిగేటప్పుడు ఒక టోకన్ ఇచ్చాడు. ఈ టోకన్ జాగ్రత్తగా పెట్టుకోవాలని చెప్పాడు, ఎందుకంటే రిటర్న్ లో తీసుకెళ్లేటప్పుడు ఈ టోకన్ చూపిస్తేనే తీసుకెళ్తారు. ఇక్కడ నుంచి రావడానికి వెళ్ళడానికి 800 రూపాయలు తీసుకున్నారు. ఇక్కడ నుంచి 5 నిమిషాలు నడితే వాటర్ ఫాల్స్ వస్తుంది. 400 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాము. లొకేషన్స్, వాటర్ ఫాల్స్, నేచర్ ఎంజాయ్ చేద్దామని మా బ్యాడ్ టైం. మేము వచ్చిన దగ్గర నుంచి వర్షం ఒకటే పడుతూనే ఉంది. నడవడం కూడా చాలా ఇబ్బంది అయింది, బట్టలన్నీ తడిచిపోతున్నాయి. వీళ్ళెవరు చూడండి, ముసుగు దొంగల్లాగా మొత్తం A to Z కవర్ చేసుకుని వెళ్తున్నారు. మెల్లిగా వాటర్ ఫాల్స్ సౌండ్ వినిపిస్తుంది. వాటర్ ఫాల్స్ ఎప్పుడు సినిమాలో చూడటమే కానీ డైరెక్ట్ గా ఫస్ట్ టైం చూస్తున్నా, అందుకే ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఈ వాటర్ ఫాల్స్ కి వెళ్ళింటే కింద కామెంట్ చేయండి. 2 రోజుల నుంచి ఈ కొండల్లోనే ఉన్నాము, చలి చంపేస్తుంది, పైగా వాన. స్నానం చేద్దామంటే కూడా లేదు, పైగా ఎర్రటి కొండలు మొత్తం ఎర్ర నీరే వచ్చేసింది. వాటర్ ఫాల్స్ కింద వెళ్ళి స్నానం చేద్దామంటే ఎర్రటి నీరు రావడంతో ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తుందని స్నానం కూడా చేయలేదు. అందుకే టీ షర్ట్ ఉప్పి కొన్ని ఫొటోస్ దిగాను. వాటర్ ఫాల్స్ కింద ఫొటోస్ దిగే ఎక్సైట్మెంట్ లో టోపీ కూడా తేలేదు, అది కూడా నీళ్ళలో కొట్టుకోపోయింది. వాటర్ ఫాల్స్ కింద స్నానం మాత్రం చేయలేదు కానీ ఎంజాయ్ మాత్రం బాగా చేశాము. సూపర్ గా ఉంది క్లైమేట్, ఒకవైపు వర్షం ఒకవైపు చలి. ఇక్కడ నుంచి వస్తుంటే మళ్ళీ ఇంకో వాటర్ ఫాల్స్ కనపడింది. ఈ కొండల్లో ఎటు చూసినా వాటర్ ఫాల్స్, ఇది 3వది నేను చూడటాము. ఈ వాటర్ ఫాల్స్ పేరేంటో మర్చిపోయాను, మీకు తెలిస్తే గానీ కింద కామెంట్ చేయండి. వాటర్ ఫాల్స్ చూడడానికి కూడా చాలా బాగుంది, ఎందుకంటే మెట్ల మీద నుంచి నీరు వస్తుంది, బాగా అందంగా కట్టారు. నేను ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఒకటే మాట అడుగుతున్నాను, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంత దూరం నుంచి వచ్చారు? అందరూ 200 కిలోమీటర్లు 300 కిలోమీటర్ల నుంచి వచ్చామని చెప్తున్నారు. చిక్మంగళూరు అంత ఫేమస్ అని మాకు తెలియదు, మేము ఫస్ట్ టైం వచ్చాము. ఇక్కడ రూమ్స్ అలాంటివి దొరకవు, అందుకే నైట్ కాకముందే జర్నీ చేయాలి. ఇక్కడ నుంచి 200 కిలోమీటర్ల దూరం వెళ్తున్నాను. నెక్స్ట్ వీడియోలో అక్కడ ఏమేమి ఉన్నాయనేది చూపిస్తాను. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ప్లీజ్.